లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దైవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చాలు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క హృదయంలో ఎన్ని దాగున్నాయో చూడండి. మానవుని యొక్క హృదయంలో ఎన్ని గూడు కట్టుకుపోయి ఉన్నాయో. అందుకే దేవుడు మానవుని యొక్క హృదయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దేవుడు మానవుని యొక్క హృదయాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడంటే మానవుని యొక్క హృదయంలో ఇవన్నీ ఉన్నాయి. అందుకనే మనుషులు దేవుని యొద్దకు రాలేకపోతూ ఉన్నారు. దేవుడు వారి దగ్గరికి రాలేకపోతూ ఉన్నాడు. అందుకనే హృదయం దగ్గర నిలబడి తట్టుచు ఉన్నాడు. ఒరే బాబు, నీ హృదయంలో నుండి ఇవన్నీ తీసేసుకుంటే నేను లోపలికి వస్తానంటున్నాడు. చూడండి, ఒక మనుషుడు ఎన్ని రకాలుగా అపవిత్రమవుతూ ఉన్నాడు. ఎన్ని రకాలుగా అపవిత్రమవుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంట? హృదయంలో నుండే, లోపల నుండే వస్తూ ఉన్నాయి.